మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కబ్జాకు గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ శివారుల్లో ఉన్న 49 ఎకరాలు 20 కుంటల భూమిని గత బీఆర్ఎస్ మాజీ మంత్రి కబ్జా చేశారని అడ్లూరి వ్యక్తం చేశారు. ఇక ఆ మాజీ మంత్రి గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోలేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ భూముల్ని సర్వే చేయించి కార్పొరేషన్కు తిరిగి అప్పగించాలని మేడ్చల్ కలెక్టర్ను మంత్రి ఆదేశించారు. విద్యా సంస్థల అధినేత సిహెచ్ సామకూర మల్లారెడ్డి గారిది నడుస్తుంది. ఆయన ఏం చేసిండంటే రైతుల దగ్గర రోడ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్లను ఆయన కొనేసుకొని లోపలికున్న రైతులకు దారి లేకుండా చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ పెట్టి వాళ్లకు జీవనోపాధి మీద పొట్ట మీద దెబ్బకొట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. మేము కోరుతుంది ఏంటంటే కనీసం ఆ రైతులకు ట్రాక్టర్ పోయేటట్టు లేకపోతే వరికోత మిషన్ పోయేటట్టు స్థలం అయితే ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ జీవోలల్లో మరి హైకోర్టు డిసిషన్లో కూడా ఉన్నది. రైతులకు కావాల్సింది ఏంటి? దారి. వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి కల్పించుకుంటున్నటువంటి వ్యవసాయదారులకు దారి కల్పించాలని చెప్పి మీ మీడియా ద్వారా కోరుకుంటూ దాని ద్వారా వీళ్ళకు దారిని చూపించే విధంగా మీరు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. 49 ఎకరాల 20 గుంటల భూమి విషయం లోపల తక్షణమే మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ భూమి మొత్తాన్ని సర్వే చేపించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం లోపల డిమార్కేషన్ చేపించి మాకు సబ్మిషన్ చేసిన వెంటనే మా ఎస్సీ షెడ్యూల్ కులాల ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ చేసుకుంటాం. ఆ ఫెన్సింగ్ లోపల ఎంత పెద్దోళ్ళని ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ ఆధీనంలో భూమి ఉంటే ఆ భూమిని తిరిగి మా ప్రభుత్వం ఆధీనంచుకుంటే మా పిల్లల తక్షణమే కలెక్టర్ గారు సుమోటగా వారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ప్రభుత్వం తరఫున వారికి నేను మీ ముందే వారికి చెప్పడం జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా ఈ భూమిని మొత్తం కూడా సర్వే చేయించి గెట్లు బాతి ఫిజికల్ పొజిషన్ మా కాయిదా మీద హ్యాండ్ ఓవర్ చేస్తే నేను మినిస్టర్గా మా సెక్రటరీకి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి తక్షణమే ఫెన్సింగ్ వేసేసి కులాలకు సంబంధించిన 49 ఎకరాల 20 గుంటల భూముల గజం భూమిలో కూడా వాళ్ళు వచ్చినా కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్ట ప్రభుత్వ పరంగా నేను మంత్రిగా నేను మాటిస్తున్నా, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.